అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 9. ఇక స్టోరీలోకి వెళ్తే, యువన్ తన దగ్గరే ఉన్నాడని అక్షయ్ చెప్పడంతో స్నేహ అతనితో కలిసి వెళ్ళింది. కార్ కాసేపటికి అతి ఖరీదైన విల్లా ముందు ఆగడంతో స్నేహ అయోమయంగా చూస్తూ, ఇది ఫ్యామిలీ విల్లాలాగా ఉంది, అంటే యువన్ మీ ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా కార్ దిగాడు. దాంతో స్నేహ కూడా అతని వెనకే నడిచింది. అక్షయ్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న బట్లర్ శివరాం హడావిడిగా ఎదురొచ్చారు. అక్షయ్ బాబు రండి అంటూ పిలిచాడు. అక్షయ్ వెనకే లోపలికి వెళ్ళిన స్నేహ కళ్ళు విశాలంగా ఉన్న ఇంటిని నాలుగు దిక్కులు చూడడం మొదలుపెట్టాయి. యువన్ కోసం ఆమె ఆరాటంగా వెతుకుతోంది. అక్షయ్ స్నేహ వైపు చూసి, నాతోరా అంటూ గార్డెన్లోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన స్నేహ ఆ గ్రాండ్ వ్యూ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. మరో 4 అడుగులు ముందుకు వేయగానే ఆమెకు గార్డెన్లో బాల్తో ఆడుకుంటున్న యువన్ కనిపించాడు. అతన్ని చూడగానే స్నేహ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో ఆమె సంతోషంగా యువన్ అని పెద్దగా పిలిచింది. తల్లి గొంతు విన్న వెంటనే యువన్ తల తిప్పి చూశాడు. అక్కడ స్నేహ కనపడగానే వెంటనే చేతిలో ఉన్న బాల్ను దూరంగా విసిరేసి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హక్ చేసుకున్నాడు. స్నేహ మోకాలపై కూర్చొని యువన్ను ప్రేమగా హత్తుకొని అతని ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది. వెంటనే అతన్ని ప్రేమగా తడుముతూ పైనుండి కింద వరకు చూసుకొని నీళ్లు నిండిన కళ్ళతో, ఎలా ఉన్నావు యువన్ అని అడిగింది. యువన్ వెంటనే, నేను బాగానే ఉన్నాను మమ్మీ, నానమ్మ చాలా బాగా చూసుకుంది అని అన్నాడు. యువన్ సంతోషంగా ఉన్నాడని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది స్నేహ. కానీ అంతలోనే ఏదో తప్పుగా విన్నట్లు గుర్తొచ్చి, నానమ్మ అని ప్రశ్నార్థకంగా అడిగింది. అవును, అదిగో నానమ్మ అంటూ పక్కనే ఉన్న రాజేశ్వరి వైపు చూపించాడు యువన్. ల్యాండ్లో టీపాయ్ ముందున్న చైర్లో కూర్చొని టీ సిప్ చేస్తూ వాళ్ళని చూస్తూ ఉంది రాజేశ్వరి. యువన్ను చూసిన ఆనందంలో స్నేహ అప్పటి వరకు చుట్టుపక్కల ఎవరున్నారో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాజేశ్వరిని చూసిన వెంటనే కొంచెం తడబడుతూ లేచి ఆమె దగ్గరకు వెళ్ళి, మీరు అక్షయ్ గారి అమ్మగారా అని అడిగింది. అని చిన్నగా నవ్వింది రాజేశ్వరి. స్నేహ వెంటనే ఆమెకు నమస్కరిస్తూ, యువన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. యువన్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పింది. అప్పుడు రాజేశ్వరి లేచి యువన్ దగ్గరకు వచ్చి అతని బుగ్గను ప్రేమగా తడుముతూ, ఇలాంటి తెలివైన క్యూట్ పిల్లాన్ని చూసుకోవడం ఇబ్బందిగా ఎందుకుంటుంది చెప్పు, యువన్ మాతో బాగా కలిసిపోయాడు అని అంది. అది విని స్నేహ మర్యాదపూర్వకంగా నవ్వి, ఇక వెళ్ళొస్తానండి అని చెప్పి యువన్ చేతిని పట్టుకుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజేశ్వరి ముఖంలో చిన్న ఆందోళన కనిపించింది. వెంటనే ఆమె యువన్ వైపు చూసింది. యువన్ కూడా ముఖం వేలాడదీసుకొని రాజేశ్వరి వైపు నిరాశగా చూశాడు. అప్పుడు రాజేశ్వరి వెంటనే స్నేహతో, అప్పుడే వెళ్ళడానికి అంత తొందర ఏముంది స్నేహ, అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. అక్షయ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె స్నేహ పరిస్థితిని ఊహించగలిగింది. అందుకే ఇప్పుడు యువన్తో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అడిగింది రాజేశ్వరి. అప్పుడు స్నేహ ఆమె వైపు చూసి విరక్తితో కూడిన చిన్న నవ్వు నవ్వి, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయింది. ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గరే ఉన్నాడు. అందుకే రేపు తిరిగి యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఏదో ఆలోచనలో ఉన్నట్టు, ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను అని చిన్నగా కొనిగింది. ఆ మాట వినగానే అక్షయ్ గుండె ఎందుకో చిన్నగా అదిరిపడింది. అతని కళ్ళు స్నేహ ముఖాన్ని తదేకంగా చూశాయి. రాజేశ్వరి కూడా యువన్ వైపు బాధగా చూస్తూ ఉండిపోయింది. స్నేహను యువన్ను అక్కడే ఉండమని చెప్పాలని ఆ ఇద్దరికీ అనిపించింది. కానీ వాళ్ళను ఆపడానికి తమకు ఏ అధికారం లేదన్న ఆలోచనతో ఆ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. స్నేహ మళ్ళీ అక్షయ్కి థ్యాంక్స్ చెబుతూ, మీరు చాలా హెల్ప్ చేశారు, అన్నిటికీ థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేను, ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అక్క నుండి వెనక్కి తిరిగింది. తల్లి వెంట వెళ్తున్న యువన్ వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసి ఏడుపు ముఖం పెడుతూ ఒక్కసారిగా స్నేహ చేతిని విడిపించుకొని, అంకుల్ అంటూ అక్షయ్ దగ్గరకు పరిగెత్తి వచ్చి అతని కాళ్ళను చుట్టుకున్నాడు. అది చూసి స్నేహ ఆశ్చర్యపోయింది. ఆ దృశ్యం రాజేశ్వరి గుండెను కదిలించింది. అక్షయ్ వెంటనే యువన్ను ఎత్తుకోబోయాడు. కానీ స్నేహ వెంటనే అక్కడికి వచ్చి యువన్ను వెనక్కి తీసుకొని, యువన్ నీకేమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు యువన్ ఏడుపు ముఖంతో, మమ్మీ
మనం తిరిగి యుఎస్ఏకి ఎందుకు వెళ్తున్నాం? మనం ఇక్కడే ఉండొచ్చు కదా. నాకు అక్షయ్ అంకుల్ బాగా నచ్చారు. ఇక్కడే ఉంటే అంకుల్ను రోజు చూడొచ్చు కదా అని అన్నాడు. యువన్ మాటలకు అక్షయ్ మనసు లోలోపలే బాధపడుతోంది. కానీ అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అతన్ని దగ్గరకు తీసుకుంటే యువన్ అక్కడి నుండి వెళ్ళడానికి ఇంకా బాధపడతాడని ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు. స్నేహ మాత్రం యువన్ను దగ్గరకు తీసుకొని, తప్పు యువన్, అలా మాట్లాడకూడదు. మనం యుఎస్ఏలో ఉంటేనే మంచిది అంటూ అతన్ని ఎత్తుకొని చిన్నగా మాటలు చెబుతూ అక్కడి నుండి వెనక్కి తీసుకొచ్చింది. రాజేశ్వరి భారంగా నిట్టూరుస్తూ అక్షయ్ను చూసింది. అక్షయ్ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతుండగా యువన్తో కలిసి స్నేహ తిరిగి తన అమ్మమ్మ శాంతమ్మ ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయాలేవీ స్నేహ ఆమెతో చెప్పలేదు. కానీ శాంతమ్మను కూడా ఈసారి తనతో పాటు అమెరికాకు తీసుకెళ్లాలని అనుకుంది. శాంతమ్మ ఇక్కడే ఉంటే ఆమెను అడ్డు పెట్టుకొని రంగనాథ్ తనని బెదిరిస్తున్నాడని, ఈసారి అవకాశం ఇవ్వకూడదని అనుకుంది స్నేహ. అందుకే ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో, అమ్మమ్మ, నువ్వు కూడా నాతో పాటు అమెరికా వచ్చే, నిన్ను కూడా చూసుకోగలను అని అంది. కానీ శాంతమ్మ చిన్నగా నవ్వి, వద్దు స్నేహ, నేను కూడా ఇక్కడ నుండి నేను పుట్టిన పల్లెటూరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా బంధువులు కూడా అక్కడే ఉన్నారు. ఎటూ నాకు కూడా వయసు అయిపోయింది. అందుకే ఇక అక్కడే ఉండాలనుకుంటున్నాను అని అంది. శాంతమ్మ తన మనసులో ఉన్న భయాన్ని ఊహించిందని, అందుకే ఊరికి వెళ్తానని చెప్తుందని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో అన్నం తింటున్న స్నేహ భావోద్వేగంతో చేతిలోని ముద్దను ప్లేట్లోనే వదిలేసింది. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నెమ్మదిగా దుఃఖాన్ని అదిమి పెడుతూ, కానీ నానమ్మ, ఇక నేను వెళ్తే మళ్ళీ తిరిగి రాలేను. అందుకే నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళాలంటే నాకు బాధగా ఉంది అని అంది. ఆ మాటలు చెప్తుండగా శాంతమ్మకు ఒక్కసారిగా స్నేహ తల్లి విమల గుర్తొచ్చింది. దాంతో ఆమె కళ్ళు తుడుచుకుంటూ, ఇప్పటికే మీ నాన్న వల్ల మీ అమ్మ జీవితం నాశనమైపోయింది. మళ్ళీ నీ జీవితం కూడా అలా జరగకూడదు. నువ్వు నీ కొడుకుతో సంతోషంగా ఉండు అంటూ పక్కనే ఉన్న యువన్ తలపై చేవేసి చెప్పింది శాంతమ్మ. అంటూ తలూపిన స్నేహ, సరే అయితే రేపు నిన్ను దగ్గరుండి ఊరికి పంపిస్తాను. ఆ తర్వాతే నేను యువన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే, నీ ఇష్టం అంది శాంతమ్మ. తర్వాత రోజు ఉదయాన్నే శాంతమ్మను ఆమె ఊరికి పంపించింది స్నేహ. ఆ తర్వాత అమెరికా వెళ్ళడం కోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రై చేసింది. కానీ స్నేహ పేరు బ్లాక్ లిస్ట్లో ఉందని, అబ్రాడ్కి వెళ్ళడానికి ఆమెకు టికెట్ ఇవ్వడం కుదరదని రిప్లై వచ్చింది. అది చూసి షాక్ అయిన స్నేహ వెంటనే యువన్ను తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అక్కడ కూడా తన పేరు బ్లాక్ లిస్ట్లో ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. ఒకసారి బ్లాక్ లిస్ట్లో పేరు ఉంటే ఇక ఆమె వేరే కంట్రీకి వెళ్ళడం కుదరదని అర్థం. కానీ అలా ఎందుకు జరిగిందో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి అథారిటీ ఆఫీస్ను క్వశ్చన్ చేసింది. అయినా వాళ్ళెవ్వరూ ఆమెకు సరైన రిప్లై ఇవ్వలేదు. స్నేహకు ఇదంతా విచిత్రంగా ఉంది. ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ వెళ్ళి అక్కడే ఉన్న డిపార్చర్ లాంచ్లో కూర్చుంది. యువన్ కూడా పక్కనే కూర్చొని ఆదుర్దా పడుతున్న తల్లి ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆలోచనలో ఉన్న స్నేహకు హఠాత్తుగా ఆమె తండ్రి రంగనాథ్ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో, అవును, ఇదంతా ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు అనుకుంటూ కోపంగా పిడికిలు బిగించింది. రంగనాథ్ ఇలాంటి పని చేస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కానట్లుగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో ఎవరిదో నీడ తనపై పడడంతో తల పైకెత్తి చూసింది స్నేహ. ఎదురుగా నవ్వుతూ నుంచొని ఉంది పర్ణిక. ఆమె కళ్ళల్లో విజయగర్వం తొణికిసలాడుతోంది. ఆమెను చూసి స్నేహ కోపంగా పళ్ళు బిగిస్తూ, ఇదంతా చేసింది నువ్వేనా అని అడిగింది. 5 ఏళ్ల క్రితం ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది పర్ణిక. మళ్ళీ ఇప్పుడు అదే పని చేసి ఆమె గర్వంగా నవ్వుతుంటే స్నేహకు ఈసారి ఆమె గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. స్నేహ మాటలకు పర్ణిక నవ్వుతూ పక్కనే ఉన్న యువన్ని చూసి, నీ కొడుకును కలిసావా? మంచిది. కానీ ఇక్కడి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇదంతా నీకు బుద్ధి చెప్పడానికి నాన్న చేసిన పని అని చెప్పింది. ఆమె మాటలు వినగానే స్నేహ ఆవేశంతో నిలువెల్లా వణికిపోతోంది. కానీ పర్ణిక మాత్రం ఆమె కోపాన్ని చూసి నవ్వుకుంటూ, ఇదంతా చేయడానికి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? నాకు కాబోయే భర్త వైభవ్. అతను నిన్ను ఎంత అసహించుకుంటున్నాడో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. ఇంకోసారి నువ్వు మళ్ళీ వైభవ్ జీవితంలోకి రాలేవని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే అని అంది.
ఆ మాటలకు స్నేహ ఆవేశంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మీ అందరినీ వదిలిపెట్టి వెళ్దామని ప్రయత్నిస్తుంటుంటే అడ్డుకుంటుంది మీరు. మళ్ళీ నీకు కాబోయే భర్తలోకి జీవితంలోకి నన్ను రావద్దని హెచ్చరిస్తున్నావా? నీకు కొంచెమైనా మైండ్ ఉందా అని అడిగింది. మాకు మైండ్ ఉందో లేదో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇక నువ్వు ఇక్కడ ప్రశాంతంగా బ్రతకాలంటే నాన్న తీసుకొచ్చిన కృపాకర్ను పెళ్లి చేసుకోవాలి అని అంది. నువ్వు మీ నాన్న ఇలాంటి చెత్త పనులు ఎన్ని చేసినా నేను ఆ పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పింది స్నేహ. అక్క, అప్పుడంత త్వరగా ఒక నిర్ణయానికి రావద్దు. నీకిప్పుడు తండ్రి లేని బిడ్డ ఉన్నాడని మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకో. బాయ్ అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పర్ణిక. పర్ణిక వెళ్ళిన వైపే చూస్తూ కోపంగా పిడికిలు బిగించింది స్నేహ. అది చూసిన యువన్ వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, మమ్మీ, నీకు కోపం వచ్చిందా అని అడిగాడు. స్నేహ వెంటనే సర్దుకొని, లేదు, నాకేం కోపం లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ యువన్ను ఎత్తుకొని తిరిగి మళ్ళీ తన అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది స్నేహ. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూస్తున్న స్నేహ కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఆమెకిప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తన కుటుంబానికి దూరంగా ఉండి యువన్పై వాళ్ళ ప్రభావం పడకుండా పెంచాలని అనుకుంది స్నేహ. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఆమెకు వ్యతిరేకంగా మారిపోయాయి. దాంతో ఆమె చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. తన ముందున్న దారుల గురించి విశ్లేషించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళలేను. ఇక ఇక్కడే ఉండాలి, ఇక్కడే బ్రతకాలి. అంటే ఇప్పుడు నేను బ్రతకడానికి పోరాటం చేయాలి. ముఖ్యంగా యువన్కి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే ముందు నేను ఏదో ఒక జాబ్ సంపాదించాలి. అంతకన్నా ముందు ఒక మంచి ఇల్లు చూసుకొని ఇక్కడ నుండి మారిపోవాలి. రేపటి నుండే మరో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడు ఆమెలో కొత్త ఆత్మవిశ్వాసం మొదలైంది. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ జాబ్స్ కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. అబ్రాడ్లో ఉన్నప్పుడు ఆమె చాలా రకాల జాబ్స్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో ఏజెంట్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే జాబ్ చేయాలని అనుకుంది. వాటికి సంబంధించిన అన్ని కంపెనీలకు రెజ్యూమ్ అప్లై చేసింది. 2 రోజుల్లోనే ఒక చిన్న ఫ్లాట్ చూసుకొని సిటీలోకి మారిపోయింది. రోజులు గడుస్తున్న జాబ్కి అప్లై చేసిన కంపెనీల నుండి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఒకవేళ 1-6 వచ్చినా అవి కూడా ఆమెను రిజెక్ట్ చేస్తూ వచ్చినవే. మొదట్లో ఆమె దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ రాను రాను అన్ని కంపెనీల నుంచి రిజెక్ట్ చేయడానికి కారణాలు ఒకే రకంగా ఉన్నాయి. ఈ దేశంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అందరూ ఆమెను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అదంతా చూసిన స్నేహకు కొంచెం విచిత్రంగా అనిపించింది. లోకల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది సరైన రీజన్లా అనిపించలేదు. ఏ దేశంలో అయినా ఒకేలా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రమే చూస్తారు. అందుకే ఆ రీజన్స్ చూసిన ఆమెకు అనుమానం మొదలైంది. పైగా ఆమె రెజ్యూమే అన్నిటికన్నా బెస్ట్ కాకపోయినా ఖచ్చితంగా తీసివేయదగ్గ రెజ్యూమ్ మాత్రం కాదు. అంటే ఖచ్చితంగా ఎక్కడో ప్రాబ్లం ఉందని అనుకుంది. ఇక్కడ కూడా తన తండ్రి వైభవ్ కలిసి ఈ పని చేస్తూ ఉంటారని, ఎలాగైనా ఆమెకి ఏ ఆధారం లేకుండా చేసి ఆ కృపాకర్తో తన పెళ్లి జరిగేలా చేయాలని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని ఊహించింది. దాంతో ఒక్క క్షణం నిరాశగా అనిపించింది. సిస్టమ్ ముందు కూర్చొని ఆలోచనలో మునిగిపోయిన స్నేహకి మెయిల్ వచ్చిన నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి మెయిల్ను ఓపెన్ చేసి చూసింది. అది నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి వచ్చిన మెయిల్. అందులో ఆమె రెజ్యూమే సెలెక్ట్ అయిందని, ఇంటర్వ్యూకి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. అది చూసిన స్నేహ సంతోషంగా ఆ కంపెనీ డాక్యుమెంట్స్ను ఓపెన్ చేసి చదివింది. వెంటనే ఆమె ముఖంలో చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ కనిపించింది. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు క్లోజింగ్ స్టేజ్లో ఉంది. ఆ కంపెనీలో జాబ్కి వెళ్ళడం వల్ల శాలరీ పెద్దగా ఉండదని అర్థమైంది. కానీ ఇప్పుడు ఆమె కేవలం ఆ కంపెనీ నుండి మాత్రమే రిప్లై రావడంతో స్నేహ దీర్ఘంగా నిట్టూర్చి, ఏది ఏమైనా ముందు ఒకసారి ఆ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది. అదే ఆమెకు చివరి ఆశగా కనిపించింది. స్నేహ ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్న ఆ కంపెనీ ఎవరిది? ఆమె అనుకున్నట్లే జాబ్ తెచ్చుకుంటుందా, లేక మరింత ప్రమాదంలో పడుతుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.